ఏప్రిల్ 23, 2023 సంవత్సరంలో ఎవరో ఇంటి మీదకి దాడికి పోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల తర్వాత పాపం ఆయన నిద్ర మేలుకొని ఆయన ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద 16 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్ 147, 147, 148, 120B, 448, 452, 427, 354, 307 అటెంప్ట్ ఆఫ్ మర్డర్, 323, 324, 506, 509, 386, 364A, 342, 109 రెడ్ విత్ 149 అంటే 16 సెక్షన్ల మీద ఈరోజు వీరి చలపతి మీద కేసు నమోదు చేశారు. అంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి. అందుకనే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా తయారైందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి, అది నెంబర్ 1. సాధారణంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం 4 ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద. నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి, అది ఫస్ట్ స్టెప్. రెండవది ఏం కేసులు పెట్టాలి, ఆ కేసుల్ని ఇరికించడానికి ఏం కేసులు పెట్టాలనేటువంటి దాన్ని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏ విధంగా డ్రాఫ్టింగ్ ఉండాలనేటువంటిది వాళ్ళు పంపిస్తే దాని ప్రకారం ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటారు పోలీసులు. తీసుకున్న తర్వాత మూడోది ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి, ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి. నాలుగోది అడ్డగోలుగా వీళ్ళ మీద ఏ విధంగా పత్రికలో రాయించాలి, దుష్ప్రచారం చేయాలి. అంటే వీళ్ళకి సానుభూతి రాకూడదు. పాపం అయ్యో ఒక దళితుని తీసుకెళ్లి అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులను ప్రశ్నిస్తే, మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే, ఎంపీల గురించి మాట్లాడితే దానికి సంబంధించి 16 కేసులు పెడితే ఆ 16 కేసులు ఇది అన్యాయం కదా అనేటువంటి మాట రాకూడదు. నేను గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ జిల్లాని భ్రష్టు పట్టించి వదిలేడు. కొత్తగా ఎస్పీ గారు వచ్చారు, మహిళా ఐపీఎస్. మేమందరం ఆశించాం ఈమె వచ్చిన తర్వాత కాస్త మెరుగుపడతాయేమో శాంతి భద్రతలు, ఎక్కడ పారదర్శకంగా వ్యవహరిస్తారేమో, పక్షపాత వైఖరి ప్రదర్శించరేమో, కక్ష సాధింపులకు పాల్పడరేమో అనుకుంటే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కూడా పాత ఎస్పీ బాటలోనే నడుస్తున్నట్టుగా ఈరోజు మాకు అనిపిస్తుంది. కాబట్టి మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, వచ్చినటువంటి ఎస్పీ గారిని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది, దౌర్జన్యం జరిగింది. ఆయన లేడు కాబట్టి, ఆయన కొడుకు లేడు కాబట్టి బ్రతికిపోయారు. పెద్ద అమ్మ ఇంట్లో ఉంటే కనీసం 90 ఏళ్ళు ఉన్నటువంటి ఆమె అనేది కూడా చూడకుండా 85 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా వదిలిపెట్టకుండా ఆమె ఉన్నా సరే ఆమె రూమ్తో సహా దాడి చేశారు. వాళ్ళ మీద మీరు ఈ రోజు ఏమీ లేనటువంటి ఒక దొంగ కేసుకి 23/4/2023లో జరిగినటువంటి ఆ తప్పుడు కేసుకి ఈ రోజు మీరు 2.5 సంవత్సరం తర్వాత ఒక దొంగ కేసు బనాయిస్తే, మీ సాక్షిగా, పోలీసుల సాక్షిగా మీ కళ్ళ ముందు ప్రసన్న ఇంట్లో జరిగినటువంటి దాడి, దారుణమైనటువంటి అమానుషమైనటువంటి దాడి జరిగితే, ఆయన ఉన్నటువంటి ఆస్తులు, కార్లు అన్ని తిరగొడితే 100 మంది ఒక్కసారిగా ఆయన ఇంటి మీద పోయి దాడి చేస్తే, దానికి సంబంధించినటువంటి వీడియో ఫూటింగ్స్ ఉంటే, సీసీటీవీ ఫూటింగ్స్ ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టి వీటన్నిటితో మాకు సంబంధం లేదు, మేమేదో హైకోర్టులో కేసు వేసిన తర్వాత, అప్పుడు దాకా కేసు కూడా కట్టలేదు, హైకోర్టులో కేసు వేసిన తర్వాత ప్రసన్నకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఇంటి మీద దాడి జరిగినటువంటి ముక్కుపుడిగా 4 మీద కేసు పెట్టి మామా అనిపించి వాళ్ళ మీద ఏమి సెక్షన్ లేకుండా బెయిలబుల్ సెక్షన్లు పెట్టి, మొదటి కేసులో అయితే అసలు ముద్దాయిలు లేరు, ముద్దాయిల పేర్లు లేవు.